ప్రియమైనటువంటి మన జీవితంలో వీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కాబట్టి అంట వారు ఏమైపోయారంట, కుటుంబంలో ప్రేమాభిమానాలు కోల్పోయారంట. ఈ ఒక్కడు తిరిగి వచ్చి ఏం పొందుకున్నాడు? దేవుని ద్వారా ప్రేమను పొందుకున్నాడు. అర్థమవుతుందమ్మా? మీరు చివరి కొసరు అనుకోండి, లేకపోతే మీకు భారంగా ఉంటుంది. ఆ కొసరులో ఉన్నటువంటి ఆనందం ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కడంట తిరిగి వచ్చినప్పుడు సంతోషముతో ప్రభుత్వ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తాను ఆ గొప్ప శబ్దంతో కేకలేసి ప్రవేశించాడు, ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసంతో నువ్వు మళ్ళా తిరిగి, ఎంత చక్కటి మాట, ఎంత అద్భుతకరమైన మాట. ప్రభుతో మాట్లాడటం, ప్రభుతో సంభాషించడం ఎంత గొప్ప సంగతి అండి. ప్రభుతో సంభాషించడం ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఇక్కడ రోగులకు రాసిన పత్రిక 1:22 జ్ఞాపకం చేస్తుంటే అక్కడంట వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కాబట్టి ఏమయ్యారంట, ప్రేమాభిమానాలు కోల్పోయారు. అందరు చెప్పండి, ప్రేమాభిమానాలు కోల్పోయారంట. వారి ఐక్యత కోల్పోయిందంట, వారిలో ఉత్తేజము కోల్పోయిందంట, వారిలో సంతోషం లేదంట. ప్రియమైనటువంటి మన జీవితంలో కూడా ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ఒక్క చిన్న మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఒక అప్పుగా తీర్చకపోతే మనం ఎంత బాధగా ఉంటుందో, అవతల వ్యక్తి ఎంత బాధగా ఉంటుందో. ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మనం కూడా ఏదో కొరతగానే మనం మిగిలిపోతాం. చెప్పండి, ఎట్లా మిగిలిపోతాం? కొరతగానే. కాబట్టి ఆ కొరతగా మనం ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు వరకు ప్రభు నీ పట్ల చేసిన మేలును బట్టి, ఇప్పుడు నీ పట్ల ప్రభు ఎన్ని విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు, వాటన్నిటిని బట్టి ప్రభు నేను ఈ నూతన సంవత్సరంలోనైనా మరి మీకు కృతజ్ఞతగా ఉంది ప్రభు, ఇంకా మీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకోవాలయ్యా. ఇంకా ఏదైతే నేను మీ ద్వారా కలగాలనుకున్నాను, కావాలనుకున్నాను, కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, తృష్ణపడుతున్నాను ప్రభు, మీ సన్నిధిలో నేను ప్రభు ప్రయాసపడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను ప్రభు, వాటన్నిటిని తీర్చాలంటే ప్రభు కృతజ్ఞతతో నేను ముందుకు కొనసాగాలి. అయ్యా ప్రభు, నాకు నూతన సంవత్సరం ఇచ్చి ఈ నూతన జీవం ఇచ్చి ఈ కృతజ్ఞత కూడికలో ప్రభు నాతో మాట్లాడుతున్నా దేవా. ఇక నేను వెనకాడనయ్యా, నేను ఇక వెనకాడను. మిమ్మల్ని స్తుతించే విషయంలో మాట్లాడే దేవుడు, సహాయం చేసే దేవుడితో ప్రభు మీ సంబంధము, నీతో సంబంధాన్ని నేను కలిగి ఉంటానయ్యా. ఇక మీ కృపలో నేను దాగి ఉంటానని తీర్మానం చేసుకున్నాను. ముందుకు కొనసాగాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్వీకరించడం మిమ్మల్ని చూస్తే హ్యాపీ అనమాట. పొద్దున్న నుంచి నాతో ఉన్నా అలా పట్టేసుకురాగానే వెళ్ళిపోతుంది. తల్లి మొదటి